ఇప్పుడు ఈ ఎవిస్ హాస్పిటల్ని సంప్రదించండి. స్కానింగ్ కూడా ఫ్రీగా చేస్తున్నారు. ఎవిస్ హాస్పిటల్స్. టాలీవుడ్లో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు కోటా శ్రీనివాసరావు కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన జులై 13న తెల్లవారుజామున 4 గంటలకు ఆయన ఫిలిం నగర్లోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. ఆయన వయస్సు 83 సంవత్సరాలు. గత 4 దశాబ్దాల సినీ ప్రయాణంలో ఎన్నో విలక్షణ పాత్రలను పోషించారు కోటా శ్రీనివాసరావు. 750కి పైగా చిత్రాల్లో నటించారు. కోటా మృతితో చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. కోటా శ్రీనివాసరావు కృష్ణా జిల్లా కంకిపాడులో 1942 జులై 10న జన్మించారు. 1978లో ప్రాణం ఖరీదు చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేశారు. తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో నటించారు. ఆయన తండ్రి సీతారామాంజనేయులు డాక్టర్. చిన్నప్పటి నుంచి తండ్రిని చూస్తూ పెరిగిన కోటాకి తను కూడా డాక్టర్ కావాలనుకున్నాడు. అయితే చదువుకుంటున్న రోజుల్లో నాటకాలు వేస్తూ ఉండటంతో కోటా శ్రీనివాసరావు మనసు నటన వైపు మళ్లింది. డిగ్రీ తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగం వచ్చింది. సినిమాల్లోకి రాకముందు దాదాపు 20 సంవత్సరాల పాటు నాటక రంగంలో అనుభవం సంపాదించారు. బ్యాంకులో ఉద్యోగం చేస్తూ మరోవైపు నాటకాలు వేసేవారు. కోటా శ్రీనివాసరావు భార్య రుక్మిణి. ఈ దంపతులకు 2 కుమార్తెలు, 1 కుమారుడు సంతానం. రోడ్డు ప్రమాదంలో ఒక్కగానొక్క కుమారుడు కోటా వెంకట ఆంజనేయ ప్రసాద్ ప్రాణాలు కోల్పోవటంతో కోటా బాగా కృంగిపోయారు. కోటా శ్రీనివాసరావు తమ్ముడు కోటా శంకర్రావు కూడా నటుడే. 1978లో మెగాస్టార్ చిరంజీవి తొలి చిత్రం ప్రాణం ఖరీదులో ఓ చిన్న పాత్రలో కోటా శ్రీనివాసరావు నటించారు. తర్వాత అమరజీవి, బాబాయ్ అబ్బాయి, వందే మాతరం తదితర చిత్రాల్లో నటించినా అంతగా గుర్తింపు రాలేదు. ఈ దశలో ప్రతిఘటన చిత్రం ఆయనకు బ్రేక్ తీసుకొచ్చింది. శాంతి నివాసం, రేపటి పౌరులు, మండలాధీశుడు, యముడికి మొగుడు వంటి వరుస హిట్లతో కోటా ఇక వెనుదిరిగి చూసుకోలేదు. విలన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, కమీడియన్గా ఏ పాత్ర వేసినా పరకాయ ప్రవేశం చేసేవారు కోటా. 47 ఏళ్ల సినీ ప్రస్థానంలో తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, దక్కని, మలయాళం చిత్రాల్లో దాదాపు 750కి పైగా సినిమాల్లో నటించారు. ఆయనలో నటుడే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా ఉన్నారు. తమిళ నటులు గౌండమణి, మణివన్నన్లకు తెలుగులో ఆయన గాత్రదానం చేశారు. ఇక కోటా శ్రీనివాసరావు మంచి సింగర్ కూడా. అక్కినేని అఖిల్ నటించిన సిసింద్రిలో, ఓరినాయను, గబ్బర్ సింగ్లో మందుబాబులం మేము మందుబాబులం పాటలు మాస్ను ఒక ఊపు ఊపాయి. సుదీర్ఘ కెరీర్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి 9 నంది అవార్డులు, 1 సైమా అవార్డుతో సినీ రంగానికి చేసిన సేవలకు గాను భారత ప్రభుత్వం ఆయనను అత్యున్నత పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. వృద్ధాప్య సమస్యల కారణంగా ఇటీవల కాలంలో సినిమాలకు దూరంగా ఉంటున్నారు. కొంతకాలం భారతీయ జనతా పార్టీలో పనిచేసిన కోటా శ్రీనివాసరావు 1999లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. నడవలేని స్థితిలో ఉన్నా కూడా 2 ఏళ్ల ముందు వరకు పలు చిత్రాల్లో నటించారు. 2023లో వచ్చిన సువర్ణ సుందరి ఆయన చివరి చిత్రం. సినీ రంగానికి చేసిన సేవలకు గాను కేంద్ర ప్రభుత్వం ఆయనకు 2015లో పద్మశ్రీ పురస్కారం అందజేసింది. ప్రతిఘటన, గాయం, తీర్పు, లిటిల్ సోల్జర్స్, గణేష్, చిన్న, ఆ నలుగురు, పెళ్లైన కొత్తలో చిత్రాలకు గాను నంది అవార్డులు అందుకున్నారు కోటా శ్రీనివాసరావు. గత నెలలో సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ కోటా శ్రీనివాసును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తీసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కొంతకాలంగా బయట కనిపించని ఆయన ఆ ఫోటోల్లో బక్కచిక్కిపోయి గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. ఆయన 2 కాళ్ళు నల్లగా కనిపించడంతో పాటు ఓ కాలికి వేళ్లు తీసేసినట్లు కనిపించింది. దీంతో కోటకి ఏమైందోనని సినీ ప్రియులు ఆందోళన వ్యక్తం చేశారు.
ఆయన తీవ్ర అనారోగ్యంతో చావు బతుకుల్లో ఉన్నారంటూ వచ్చిన వార్తల్ని అప్పుడు కోటా శ్రీనివాసరావు ఖండించారు. తాను ఆరోగ్యంగానే ఉన్నానని, కాళ్ల నొప్పులు సాధారణ వృద్ధాప్య సమస్యలు తప్ప తనకెలాంటి అనారోగ్య సమస్యలు లేవని తెలిపారు. ఈ ఘటన జరిగిన నెల రోజులకే ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్లటం అందరినీ కలిచివేస్తోంది. కోటా శ్రీనివాసరావు ఆత్మకి శాంతి కలగాలని ఆయన అభిమానులు, సినీ పెద్దలు, నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు.